హలో ఆల్, వెల్కమ్ టు ద క్లాస్ 4 ఆఫ్ HTML సిరీస్. సో మనం ఈ క్లాస్లో HTML ఎలిమెంట్స్ అండ్ సింటాక్సెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ ట్యుటోరియల్ ఏదైతే ఉందో కంప్లీట్గా థియరీ అండ్ ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా కమింగ్ వీడియోస్లో మోర్ ప్రాక్టికల్ ఉంటుంది అనమాట. సో మీకు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఐ విల్ సెండ్ పీడిఎఫ్ ఆల్సో. ఓకే. సో ఈ క్లాస్లో మనం ఎలిమెంట్స్ గురించి సింటాక్సెస్ గురించి చూద్దాం. సో HTML అండ్ ఇంకా ఈ క్లాస్లో ఏమేమి కవర్ అవుతాయంటే ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్, నెస్టెడ్ ఎలిమెంట్స్, బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్, ఎంటీ ఎలిమెంట్స్, తర్వాత అట్రిబ్యూట్స్ ఇవన్నీ ఏంటేంటో అనేది మనం ఫర్దర్గా ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML డిజైన్ చేసిండేదే. సో ట్యాగ్స్ని బేస్ చేసుకొని మనకి ఏదైతే వెబ్సైట్లో డిస్ప్లే అవుతుందో అదంతా ఇప్పుడు హెడ్డింగ్ రావాలంటే హెడ్డింగ్ ట్యాగ్స్, పేరాగ్రాఫ్ రావాలంటే పేరాగ్రాఫ్ ట్యాగ్స్, లింక్స్ రావాలంటే యాంకర్ ట్యాగ్స్, ఇమేజ్ రావాలంటే ఇమేజ్ ట్యాగ్స్, ఇట్లా మల్టిపుల్ ట్యాగ్స్ అన్నీ యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ రాస్తే అది మనకు వెబ్సైట్ లాగా తయారవుతుంది అనమాట. సో ఇక్కడ ఎలిమెంట్కి ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటంటే ట్యాగ్ అంటే సో పర్టికులర్గా లైక్ ఓపెనింగ్ ట్యాగ్ కావచ్చు, క్లోజింగ్ ట్యాగ్ కావచ్చు, దీన్ని ట్యాగ్ అంటాం అనమాట. ఇప్పుడు పేరాగ్రాఫ్ ట్యాగ్ అంటే పేరాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి పేరాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం, ఇది మనం ట్యాగ్. బట్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ క్లోజింగ్ ట్యాగ్, ఈ మూడు ఉంటే ఎలిమెంట్ అంటాం అనమాట. సో సింగిల్గా ఓపెనింగ్ ట్యాగ్ నైనా ట్యాగ్ అంటాం, లైక్ ఒక ట్యాగ్ని పేరాగ్రాఫ్ ట్యాగ్ అంటే పి ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే పేరాగ్రాఫ్ ట్యాగ్, బోల్డ్ ట్యాగ్ పి ఓపెన్ చేసి బి క్లోజ్ చేస్తే బోల్డ్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్ H1 ఓపెన్ చేసి H1 క్లోజ్ చేస్తే H1 ట్యాగ్. బట్ ఆ ట్యాగ్తో పాటు సో ఓపెనింగ్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ క్లోజింగ్ ట్యాగ్, ఇవి మూడు ఉంటే దాన్ని ఎలిమెంట్ అంటారు అనమాట. సో ఇంటర్వ్యూలో మీకు వాట్ ఈస్ HTML ఎలిమెంట్ అని అడగచ్చు. అప్పుడు మీరు HTML ఎలిమెంట్ కంటైన్స్ ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్. సో దిస్ ఇస్ ద బెస్ట్ డెఫినేషన్ ఫర్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే. సో ట్యాగ్ అంటే జస్ట్ ట్యాగ్ మాత్రమే. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే పీ ట్యాగ్ అని చెప్తాం, ఓపెనింగ్ పీ అండ్ క్లోజింగ్ పీ ట్యాగ్. బట్ ఎలిమెంట్ అంటే ఇట్ కంటైన్స్ ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే. సో తర్వాత నెస్టెడ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు డివ్ అనేది ఒక ఎలిమెంట్, సెక్షన్ అనేది ఒక ఎలిమెంట్, తర్వాత పేరాగ్రాఫ్ అనేది ఒక ఎలిమెంట్, ఇమేజ్ అనేది ఒక ఎలిమెంట్, యాంకర్ ట్యాగ్ అనేది ఒక ఎలిమెంట్. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా మనకు. ఎలిమెంట్ అంటే ఓపెన్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్. వీటి మధ్యలో ఇంకో ఎలిమెంట్ని యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఎలిమెంట్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డివ్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, సో ఇక్కడ కింద క్లోజ్ అవుతుంది. ఆ డివ్ ట్యాగ్ లోపల మళ్ళీ సెక్షన్ ట్యాగ్ ఓపెన్ అయింది, తర్వాత సెక్షన్ ట్యాగ్ క్లోజ్ అయింది. మరి సెక్షన్ ట్యాగ్లో H1, H2 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్. సో డివ్ ట్యాగ్లో సెక్షన్ ట్యాగ్, మరియు సెక్షన్ ట్యాగ్లో H2 ప్లస్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఒక ట్యాగ్లో ఒక ఎలిమెంట్లో ఇంకో ఎలిమెంట్ని యూజ్ చేస్తే మనం దాన్ని నెస్టెడ్ ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఇక్కడ మనం ట్రీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. సో డివ్ ట్యాగ్లో సెక్షన్ సెక్షన్ ట్యాగ్, సెక్షన్ ట్యాగ్లో మళ్ళీ H2 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్లో మళ్ళీ స్ట్రాంగ్ ట్యాగ్. సో స్ట్రాంగ్ ట్యాగ్కి పీ పేరెంట్ అనమాట, పీ సెక్షన్ పేరెంట్, సెక్షన్కి డివ్ పేరెంట్. మరి ఈ H2కి పీకి ఏం రిలేషన్ అంటే లైక్ సిబ్లింగ్స్ ఉన్నట్టు అనమాట ఇవి. ఓకే. సో దిస్ ఈస్ ద నెస్టెడ్ ఎలిమెంట్. సో మనం నెక్స్ట్ బ్లాక్ ఎలిమెంట్స్ వర్సెస్ ఇన్లైన్ ఎలిమెంట్స్, దీనికి మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ట్యాగ్స్కి, ఎలిమెంట్స్కి, తర్వాత నెస్టెడ్ ఎలిమెంట్స్కి ఒక లైవ్ క్లాస్ చూద్దాం, ప్రాక్టికల్ సినారియో. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి క్లియర్ కట్గా. ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, HTML థియరీస్. ఓకే. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎట్లా ఉండాలంటే మన ప్రాజెక్ట్ నేమ్ ఫోల్డర్ నేమ్ అయి ఉండాలి, తర్వాత దాంట్లో ఇమేజెస్ ఫోల్డర్ ఉంటుంది, తర్వాత CSS ఫోల్డర్ ఉంటుంది, దాని తర్వాత
జేఎస్ ఫోల్డర్ ఉంటుంది. తర్వాత దీంట్లో HTML ఫైల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇది మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ మీకు అర్థం కాకపోతే సో ప్రీవియస్ క్లాసెస్లో నేను లైక్ ఎట్లా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ప్రీవియస్ క్లాసెస్ని రెఫర్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ని మనం డైరెక్ట్ VS కోడ్లో ఓపెన్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఓకే సో మనకు విండోస్లో అయితే CMD, మ్యాక్లో అయితే టెర్మినల్ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ ఫోల్డర్కి మనం మూవ్ అవ్వాలన్నమాట. CD స్పేస్ డాక్యుమెంట్స్ ఫోల్డర్లో నేను CD స్పేస్ HTML సిరీస్. సో ఇప్పుడు HTML సిరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ పర్టికులర్ ఫోల్డర్ని అయితే మనం VS కోడ్లో ఓపెన్ చేయాలో ఆ ఫోల్డర్ దగ్గర వరకు వచ్చి కోడ్ -డాట్. సో కోడ్ కమాండ్ ఇక్కడ వర్క్ అవ్వడం లేదు. ఓకే సో మనం డైరెక్ట్ సో ఇంకొక ఆప్షన్ ట్రై చేద్దాం. VS కోడ్లోకి వెళ్ళి VS కోడ్ సో VS కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఓపెన్ న్యూ ఫైల్, ఓపెన్ ఫోల్డర్ ఇట్లా చూపిస్తుంది. సో ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకు ఏ ఫోల్డర్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే సో పర్టికులర్ ఫోల్డర్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏ ఎగ్జాంపుల్ చూస్తున్నాం? సో ఎలిమెంట్ అంటే ఏదో చూస్తున్నాం. ఎలిమెంట్ .html. సో ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా చెప్పిన. సో మనం HTML ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఎక్స్ప్లోరేటర్ క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే సో బేసిక్ HTML స్కెలెటన్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ క్లాస్ ఇక్కడ మనం ఎలిమెంట్ అంటే ఏదో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హెడింగ్ ఎలిమెంట్. ఓకే సో H1 ట్యాగ్ అంటే H1 ఓపెన్ చేసి H1 క్లోజ్ చేస్తే ఇది మనకు H1 ట్యాగ్ మాత్రమే. బట్ ఎలిమెంట్ అంటే ఏంటంటే H1 ఓపెన్ చేసి వాటి మధ్యలో కంటెంట్ రాసి H1 క్లోజ్ చేస్తే దీన్ని ఎలిమెంట్ అంటారు అనమాట. దీన్ని హెడ్డింగ్ ఎలిమెంట్ అంటారు. ఈ కింద ఉన్నదాన్ని పేరాగ్రాఫ్ ఎలిమెంట్ అంటారు. ఓకే సో నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ div అనే ఒక ఎలిమెంట్ ఉంది. సో div అనే ఎలిమెంట్లో H2 అనేది ఒక ఎలిమెంట్, పేరాగ్రాఫ్ అనేది ఒక ఎలిమెంట్. సో ఈ divకి ఇవి నెస్టెడ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇంకా మనం లోపల ఇంకొక div రాసుకోవచ్చు. లేదా ఇందాక ఎగ్జాంపుల్లో చూసినట్టు సెక్షన్ అనేది రాసినాం అనుకోండి. సో సెక్షన్ ఓపెన్, సెక్షన్ క్లోజ్. సో ఇది ఇంకో ఎలిమెంట్. మళ్ళీ సెక్షన్లో ఇక్కడ H3 అనేది ఒక ఎలిమెంట్, P అనేది ఒక ఎలిమెంట్. ఇది సెక్షన్లో. ఇప్పుడు ఈ H2, P, సెక్షన్ ఈ 3 సిబ్లింగ్స్ ఉన్నట్టు అనమాట. సో మళ్ళీ సెక్షన్లో H3 ఎలిమెంట్, తర్వాత పేరాగ్రాఫ్ ఎలిమెంట్. మరి పేరాగ్రాఫ్లో ఈ పర్టికులర్ సెక్షన్ని బోల్డ్ చేయాలి అనుకుంటే స్ట్రాంగ్ అనేది రాసుకోవచ్చు. స్ట్రాంగ్ అంటే కొంచెం మనకు బోల్డ్గా వస్తుంది అనమాట. దీన్ని ఒకసారి రన్ చేద్దాము. సో ఇక్కడ గో లైవ్ ఉంది కదా, ఈ గో లైవ్ మీద క్లిక్ చేయాలి. సో హెడ్డింగ్ ఎలిమెంట్, పేరాగ్రాఫ్ ఎలిమెంట్, సబ్ హెడ్డింగ్, అనదర్ సబ్ హెడ్డింగ్, సెక్షన్ హెడ్డింగ్. సో కంటెంట్ ఇన్సైడ్ సెక్షన్. బట్ ఈ సెక్షన్ అనేది ఒక్కటి హైలైట్ అయింది కదా, ఇది మనం ఇక్కడ స్ట్రాంగ్ అని పెట్టినాం కదా. సో
అదనమాట. డైరెక్ట్ ఇవేమో డైరెక్ట్ ఎలిమెంట్స్. నెస్టెడ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, సో ఒక ఎలిమెంట్లో ఇన్సైడ్ వేరే ఎలిమెంట్స్ రాయడం. సో దిస్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఎలిమెంట్. మళ్ళీ సెక్షన్లో ఇంకో ఎలిమెంట్స్, మళ్ళీ పేరాగ్రాఫ్ ట్యాగ్లో ఇంకో ఎలిమెంట్. సో దీన్ని ఎలిమెంట్లో ఇంకో ఎలిమెంట్ రాయడాన్ని నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటారు అనమాట. సో హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో తర్వాత బ్లాక్ వర్సెస్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో మనకు ఇప్పటిదాకా ఏం చూసినాం, ఎలిమెంట్ అంటే ఏందో చూసినాం, తర్వాత నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏందో చూసినాం. ఇప్పుడు బ్లాక్ ఎలిమెంట్ ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏందో చూద్దాం. సో బ్లాక్ ఎలిమెంట్ అంటే ఏదైనా మనం ఒక ఎలిమెంట్ రాసినప్పుడు, అది హెడ్డింగ్ ఎలిమెంట్ కావచ్చు, పేరాగ్రాఫ్ ఎలిమెంట్ కావచ్చు, స్ట్రాంగ్ ఎలిమెంట్ కావచ్చు, ఏదైనా ఒక ఎలిమెంట్ రాసినప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ రాసేటప్పుడు నెక్స్ట్ లైన్లో వచ్చింది అనుకోండి, సో దాన్ని బ్లాక్ ఎలిమెంట్ అంటాం అనమాట. అట్లా కాకుండా మనం సేమ్ లైన్లోనే కంటెంట్ రిపీట్ అయింది అనుకోండి, దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటారు అనమాట. సో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నా. బ్లాక్ వర్సెస్ ఇన్లైన్ ఎలిమెంట్ డాట్ HTML. సో బేసిక్ స్కెలెటన్ క్రియేట్ చేయాలి. ఓకే, సో బ్లాక్ వర్సెస్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ రాద్దాం అనుకోండి ఫస్ట్. సో బ్లాక్ వర్సెస్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో తర్వాత పేరాగ్రాఫ్ ట్యాగ్ రాస్తున్నా ఒకటి. ఓకే, సో తర్వాత ఫస్ట్ దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో H1 ఎలిమెంట్లో రాసింది మనకు బ్లాక్ వర్సెస్ ఎలిమెంట్ ఇన్లైన్ అనేది వచ్చింది. తర్వాత పేరాగ్రాఫ్ ఎలిమెంట్లో రాసిన మనం నెక్స్ట్ లైన్లో వచ్చేసింది. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ రాద్దాం ఒకటి. యాంకర్ ట్యాగ్లో గో టు గూగుల్. ఇక్కడ మనం గూగుల్ లింక్ ఇస్తాం అనమాట. ఈ యాంకర్ ట్యాగ్ గురించి సపరేట్ క్లాస్ ఉంది, మనం ఆ క్లాస్లో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనం బ్లాక్ ఎలిమెంట్స్కి ఇన్లైన్ ఎలిమెంట్స్కి డిఫరెన్సెస్ చూస్తున్నాం అనమాట. బ్లాక్ ఎలిమెంట్ అంటే మనం నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఫేస్బుక్, ఫేస్బుక్ అనేది ఒక లింక్ రాసిన. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, యాంకర్ ట్యాగ్లో రాసినవేమో ఒకదాని పక్కన ఒకటి వచ్చేసినాయి. హెడ్డింగ్ ట్యాగ్లో రాసినవి ప్లస్ పేరాగ్రాఫ్ ట్యాగ్లో రాసినవి వేరే వేరే లైన్స్లో వచ్చినాయి. సో క్లియర్ కట్ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏదైనా కంటెంట్ ఏదైనా ట్యాగ్లో రాసినప్పుడు నెక్స్ట్ లైన్లో వస్తే దాన్ని బ్లాక్ ఎలిమెంట్ అంటారు. సేమ్ లైన్లోనే కంటెంట్ బ్రేక్ లేకోకుండా మరి సేమ్ లైన్లోనే వస్తే దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటారు అనమాట. సో బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమేమి వస్తాయంటే డ్యూ ట్యాగ్ కావచ్చు, పేరాగ్రాఫ్ కావచ్చు, హెడ్డింగ్ ట్యాగ్స్ కావచ్చు, సెక్షన్ కావచ్చు, ఆర్టికల్, హెడర్, ఇట్లాంటివన్నీ వస్తాయి. అదే మనకు ఇన్లైన్ ఎలిమెంట్స్లో స్పాన్ అనేది, లేదా యాంకర్ ట్యాగ్, స్ట్రాంగ్ ఎలిమెంట్, సరే ఈఎం అంటే ఇటాలిక్ వస్తుంది అనమాట. తర్వాత ఇమేజ్ ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్, లేబుల్, బటన్స్. సో ఇవన్నీ మనకి
ఇన్లైన్ ఎలిమెంట్ కిందకు వస్తాయి అనమాట. ఈ ట్యాగ్స్లో ఏ ఏ ట్యాగ్ యూజ్ చేసి మీరు రాసినా సరే మీకు నెక్స్ట్ లైన్లో కంటెంట్ రాదు. ఎగ్జాంపుల్కి స్ట్రాంగ్ అనేది ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ విడ్త్ దగ్గర స్ట్రాంగ్ అనేది రాసినాం. ఇప్పుడు నార్మల్గా ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి విడ్త్ అక్కడే ఉంటుంది, జస్ట్ విడ్త్ అనేది స్ట్రాంగ్లోకి బోల్డ్గా మారిపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ లైన్లో కంటెంట్ రిపీట్ అవ్వలేదు కాబట్టి దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటారు. హోప్ అందరికి క్లారిటీగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత ఎంటీ ఎలిమెంట్స్. ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే కొన్ని ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇప్పుడు మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ ఉందనుకోండి, H1 ఓపెన్ అవుతుంది, H2 క్లోజ్ అవుతుంది, H1 క్లోజ్ అవుతుంది, H2 ఓపెన్ అవుతుంది, H2 క్లోజ్ అవుతుంది. పేరాగ్రాఫ్ ట్యాగ్కి P ఓపెన్ అవుతుంది, P క్లోజ్ అవుతుంది. తర్వాత బోల్డ్ ట్యాగ్కి B ఓపెన్ అవుతుంది, B క్లోజ్ అవుతుంది. డివ్ ట్యాగ్కి డివ్ ఓపెన్ అవుతుంది, డివ్ క్లోజ్ అవుతుంది. బట్ ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనకు ఏ ట్యాగ్స్కి అయితే క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఇమేజ్ ట్యాగ్కి కావచ్చు, హెచ్ఆర్ ట్యాగ్కి కావచ్చు, లింక్ ట్యాగ్కి, మెటా ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకే, సో ఇమేజ్ ట్యాగ్ మనం రాసినప్పుడు ఇమేజ్ ఎస్ఆర్సి ఫోటో ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇమేజ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది. సో ఇమేజ్ క్లాస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అబౌట్ ఇమేజెస్. సో ఇమేజ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. హెచ్ఆర్ అంటే హారిజాంటల్, ఇట్లా ఒక లైన్ వస్తుంది అనమాట, ఒక డివైడర్ లాగా వస్తుంది. ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు మనం H1 అయిపోయిన తర్వాత హెచ్ఆర్ అనే ట్యాగ్ రాస్తుంది. సో సేవ్ చేసిన ఇక చూడండి, ఒక రో లాంటిది, ఒక లైన్ కంప్లీట్ రో మొత్తం వచ్చేసింది. సో హెచ్ఆర్ అంటే హారిజాంటల్, హారిజాంటల్ హారిజాంటల్గా మనకి ఒక లైన్ వస్తుంది అనమాట. దెన్ సేమ్ ఇమేజ్ ట్యాగ్ అయినా, మెటా ట్యాగ్ అయినా, లింక్ ట్యాగ్ అయినా సేమ్ టు సేమ్. సో ఇవన్నీ ఎంటీ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ఎంటీ ఎలిమెంట్స్ అంటే నో క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో ఇంటర్వ్యూస్లో అడిగే ఛాన్సెస్ ఉంది, వాట్ ఆర్ ద ఎంటీ ఎలిమెంట్స్ అండ్ వాట్ ఈస్ ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఎంటీ ఎలిమెంట్స్ నథింగ్ బట్ the elements don't have the closing tag. Okay, for example, image tag, HR tag, link tag, meta tags. Okay, then HTML attributes అంటే ఏదో చూద్దాం. సో attributes అంటే ఏదైతే ఒక ఎలిమెంట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం పాస్ చేస్తామో దాన్నే అట్రిబ్యూట్ అంటాం. సో ఏదైనా ఒక ఎలిమెంట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తే సో దాన్నే అట్రిబ్యూట్ అంటాం. ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు అట్రిబ్యూట్ అనేది ఎట్లా యూజ్ చేస్తారు, ఇక్కడ మనకు H1 ఉంది, ఏమనుంది, బ్లాక్ వర్సెస్ ఎలిమెంట్స్ అనేది ఉంది. ఇప్పుడు ఓపెనింగ్ ట్యాగ్లో కలర్, నాకు కలర్ బ్లూలో రావాలి. ఏది, H1 ట్యాగ్కి సంబంధించి H1 ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ కలర్ నాకు బ్లూలో రావాలి. సో కాబట్టి నేను ఏ అట్రిబ్యూట్ యాడ్ చేసిన, కలర్ ఈక్వల్ టు బ్లూ. ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో ఇది వర్క్ అవడం లేదు. ఓకే, స్టైల్ సిఎస్ఎస్లో రాస్తే మాత్రమే వర్క్ అవుతుంది. దెన్ పని చేద్దాం. హలో, ఎస్, విచ్ ఇన్స్టిట్యూట్? నేను కాల్ చేస్తానండి, మళ్ళీ కాల్ చేస్తాను.
HTML అట్రిబ్యూట్స్. HTML అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్‌కి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తే దాన్నే అట్రిబ్యూట్ అంటారనమాట. ఎగ్జాంపుల్‌కి ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఇమేజ్ ట్యాగ్‌లో మనం హెచ్ఆర్‌ఈఎఫ్ అని ఇమేజ్ పాత్ ఇస్తాం. తర్వాత యాంకర్ ట్యాగ్ ఉంది. యాంకర్ ట్యాగ్‌లో హెచ్ఆర్‌ఈఎఫ్ అని ఒక లింక్ ఇస్తాం. ఇట్లా మనం ఏది ఎక్స్‌ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే వాటిని అట్రిబ్యూట్స్ అంటామనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంకర్ ట్యాగ్ రాసినాం. గో టు గూగుల్. యాంకర్ ట్యాగ్ రాసి ఏ ట్యాగ్ ఇక్కడ ఏం రాసినాం హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఈ లింక్కి వెళ్ళాలి అని రాసినాం. ఇది మనకు అట్రిబ్యూట్ అనమాట. ఇది అట్రిబ్యూట్. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో మనం క్లియర్గా ఇంకా నేర్చుకుందాం. సో ఇది జస్ట్ బేసిక్ ఒక ఓవర్ వ్యూ అనమాట. ఈ బేసిక్ క్లాసెస్ అసలు స్కిప్ చేయొద్దండి. సో బేసిక్ నేర్చుకుంటేనే మనకు ఫర్దర్గా అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేద్దాం. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పేజ్ మనం ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటివి చేద్దాం. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పేజ్ అని ఏమేమి బిల్డ్ చేద్దామంటే వాటిలో ఒక హెడ్డింగ్ పెడదాం, స్టూడెంట్ నేమ్, తర్వాత కోర్స్ నేమ్, బయోగ్రఫీ, స్కిల్స్, ఇమేజ్, లింక్, ఒక అట్రిబ్యూట్. ఈరోజు మనం ఏ ఏ క్లాస్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో అన్నీ కవర్ అయ్యేలాగా ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దామండి. ఎలిమెంట్స్ ప్రాజెక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. ఎలిమెంట్స్ ప్రాజెక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్. సేమ్ టు సేమ్ స్కెలెటన్. మనకి స్కెలెటన్ రావాలంటే ఎక్స్ప్లెనేటరీ మార్క్ ట్యాబ్. బేసిక్ స్కెలెటన్ వచ్చేస్తుంటే మనకి ప్రాజెక్ట్. సో ఎలిమెంట్స్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఏమనుకున్నాం H1. తర్వాత H1లో స్టూడెంట్ నేమ్, తర్వాత H2లో కోర్స్ నేమ్. H1లో స్టూడెంట్ నేమ్ సురేష్. మీరు షార్ట్ కట్ రావాలంటే జస్ట్ H2 ఇట్లా ఫస్ట్ ట్యాగ్ రాస్తే సజెషన్ చూపిస్తుంది. మనం ట్యాబ్ క్లిక్ చేసినామంటే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కోర్స్ HTML. దెన్ bio. I have completed MCA, started learning HTML in Simha IT Solutions. సో బయో కూడా మనం రాస్తాం. దెన్ స్కిల్స్. స్కిల్స్ ఎట్లా ఏ ట్యాగ్లో లిస్ట్ ట్యాగ్లో రాస్తాం అనమాట. మనకి ఇంకా ముందుకు పోయే కొద్దీ వస్తుంది ఈ లిస్ట్ ట్యాగ్. ఇప్పుడు జస్ట్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. HTML, CSS, జావాస్క్రిప్ట్. దీనిపైన మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాసుకొని స్కిల్స్. ఇది మనకు బోల్డ్లో రావాలంటే ఏ ట్యాగ్ అనుకున్నాం
స్ట్రాంగ్. ఇప్పుడు ఇది మనం రన్ చేద్దాం. చూడండి, నేమ్ సురేష్, కోర్స్ HTML, బయో, తర్వాత స్కిల్స్. ఇక్కడ దాకా మనం ఏమేమి చూసినాం? H1 ఎలిమెంటే, H2 ఎలిమెంటే, పేరాగ్రాఫ్, తర్వాత పేరాగ్రాఫ్, తర్వాత ఒక లిస్ట్ చూసినాం. ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్ ఎలిమెంట్స్. H1 ఎలిమెంట్, H2 ఎలిమెంట్, పేరాగ్రాఫ్ ఎలిమెంట్. అట్లా మనం ఇప్పుడు నెస్టెడ్ ఎలిమెంట్స్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెస్టెడ్ ఎలిమెంట్స్ అనుకున్నప్పుడు నెక్స్టెడ్ ఎలిమెంట్లో div అనే ఒక ఎలిమెంట్లో H3 అనేది ఒక ఎలిమెంట్, ప్రాజెక్ట్స్. మళ్ళీ ఆర్డర్ లిస్ట్ అనేది OL అనేది ఇంకొక ఎలిమెంట్, OLలో LI అనేది ఇంకో ఎలిమెంట్. ఒక ఎలిమెంట్లో ఇంకో ఎలిమెంట్ రాస్తే దాన్ని నెక్స్టెడ్ ఎలిమెంట్ అంటాం అనమాట. ప్రాజెక్ట్స్ అని పెట్టినాం. ప్రాజెక్ట్స్లో పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్, బ్లాగ్ ప్లాట్ఫామ్, ఈకామర్స్ వెబ్సైట్. హోప్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. తర్వాత మీకు ఇప్పుడు అసైన్మెంట్ ఏంటంటే ఒక కంపెనీ పేజ్ క్రియేట్ చేయండి. ఆ కంపెనీ పేజ్లో కంపెనీ నేమ్, తర్వాత ట్యాగ్ లైన్, ఒక అబౌట్ సెక్షన్, ఒక హెడర్ సెక్షన్, ఒక నావిగేషన్. హెడర్, ఫూటర్, నావిగేషన్, ఈ ట్యాగ్స్ మనకు HTML5లో కవర్ అవుతాయి అనమాట. సో మీకు రానివి వదిలేసి, సో ఇవి H1, H2, తర్వాత ఒక సెక్షన్, తర్వాత ఒక నెక్స్టెడ్ ఎలిమెంట్. ఇవి ఏమేమైతే ట్యాగ్స్ టచ్ చేసినామో మనం, ఫర్ ఎగ్జాంపుల్ పేరాగ్రాఫ్, హెడ్డింగ్ ట్యాగ్, తర్వాత ఇమేజెస్ ట్యాగ్, ఇవి టచ్ చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేయండి. సో రియల్ వరల్డ్ సినారియోలో ఏంటంటే హెడర్ అనేది మెయిన్ ఎలిమెంట్. సో ఇక్కడ మళ్ళీ H1 P A ట్యాగ్స్, ఇవి హెడర్ ట్యాగ్కి ఇన్నర్ ఎలిమెంట్. సో ఇవి నెస్టెడ్ ఎలిమెంట్ అన్నమాట. ఈ క్లాస్లో మనం ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం. తర్వాత నెస్టెడ్ ఎలిమెంట్ అంటే ఏదో నేర్చుకున్నాం. తర్వాత బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏదో డిఫరెన్సెస్ చూసినాం. తర్వాత ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏదో చూసినాం. ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అనమాట. తర్వాత అట్రిబ్యూట్స్ అంటే ఏంటో చూసినాం. సో థ్యాంక్స్, కీప్ లర్నింగ్, అండ్ ప్లీజ్ డు subscribe to my channel. In next class you will learn like advanced things.